తిరుమలకు పయనమవుతూ అన్నమయ్య మార్గమధ్యంలో అలిపిరి సింగరి, తలయేరుగుండు, పెదయెక్కుడు, కపురంపు కాలువలను సందర్శించాడు. మొదట అలిపిరి సింగరి. కొండెక్కటంలో తొలిమెట్టుగల ప్రాంతం అలిపురి. దాన్నే అడిపడి, అలిపిరి అని వ్యవహార నామాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వెలసిన నరసింహస్వామిని అన్నమయ్య దర్శించారు. తలయేరుగుండు. కొండను ఎక్కే భక్తులు ఈ గుండును తలతో, మోకాటితో తాకి నమస్కరిస్తే తలనొప్పి, కాళ్ళ నొప్పులు ఉండవని నమ్మకం. ఈ గుండు మీద ఆంజనేయ స్వామివారి మూర్తి కనిపిస్తుంది. తలయేరుగుండు వద్దనే శ్రీపాదాలు ఉన్నాయి. ఇచ్చట నెలకొన్న శ్రీపాదాల గురించి ఒక ఐతిహ్యం కూడా ఉంది. శ్రీరామానుజుల వారు తిరుమల నంబి వద్ద తలయేరుగుండు సమీపంలో రామాయణ రహస్యాలను తెలుసుకునేవారు. వారికి రహస్యార్థాలు వివరించే సమయంలో తిరుమల నంబికి మధ్యాహ్నం సమయములందు తిరుమలకు వెళ్ళి స్వామివారి పూజ చేయుటకు ఆటంకం ఏర్పడుతూ ఉండినది. ఇందుకు తిరుమల నంబి బాధ చెందగా స్వామి పాదాలు తలయేరుగుండు వద్ద ప్రత్యక్షమైనట్లు ఐతిహ్యం. స్వామివారి పాదపద్మాలను అన్నమయ్య బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము అని, ఈ పాదమే కదా ఇలయల్ల గొలిచినది అని పై రెండు కీర్తనల ద్వారా కీర్తించారు. కురువ మండపం. తలయేరుగుండు దాటిన తరువాత కనిపించే విశేష స్థలం కుమ్మర మండపం. కురువనంబి లేదా కురువతి నంబి అనే కుమ్మరి భక్తుని గూర్చి అన్నమయ్య కీర్తనల్లో పేర్కొన్నారు. ఈ కుమ్మరి ప్రతినిత్యం కుండలు చేయగా మిగిలిన బంకమట్టితో పూలు చేసి తాను కొయ్యతో తయారు చేసుకున్న శ్రీవేంకటేశ్వరుని పూజించేవాడు. తిరుమల అర్చామూర్తిని తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో అర్చించేవాడు. ఒకనాడు చక్రవర్తి సమర్పించిన బంగారు పుష్పాలు తొలగి కురువతి నంబి సమర్పించిన బంకమట్టి పూలు స్వామి చరణారవిందాల పైన నిలిచాయి. రాజు కుమ్మరివాణి భక్తి విశ్వాసాలను తెలుసుకుని శరణు వేడుకుంటాడు. కురువ అంటే కొండ మీదికి వెళ్ళే కాళిత్రోవ. కాళిత్రోవలో కాపురం చేసే నంబి కాబట్టి కురువ నంబి అని వ్యవహారం. అన్నమయ్య కురువతి నంబిని గూర్చి కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అన్న కీర్తనలో కూడా ప్రస్తావించాడు. పెద్ద ఎక్కుడు. ఇక్కడ మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి కాబట్టి దీనిని పెద్ద ఎక్కుడు అనేవారు. తరువాత పల్లవరాయని మఠం. క్రీస్తు శకం 1287 ప్రాంతంలో నమ్మాల్వారు మంటపాన్ని నిర్మించిన వాడు పల్లవరాయుడు. ఇతను చేపట్టిన నిర్మాణాల్లో పల్లవరాయని మఠం మరొకటి. తరువాత కప్పురంపు కాలువ. పెద్ద ఎక్కుడు, మోకాళ్ళ ముడుపులకు మధ్య ఈ కాలువ ఉన్నది. అన్నమయ్య కప్పురంపు కాలువ కమ్మని వాసనలు ఆఘ్రాణిస్తూ గుబురుగా అలముకొన్న చెట్లను, పూ పొదలను, జలప్రవాహాలను చూస్తూ మోకాళ్ళ పర్వతం చేరాడు. ఆ పర్వతం చేరేప్పటికీ మధ్యాహ్న సమయం కావస్తోంది. అందువల్ల కొద్దిసేపు శయనించాడు. తరువాత మోకాళ్ళ ముడుపు. వెంకటాశైలము సాలగ్రామమయమైనది కనుక యాత్రీకులు మోకాళ్ళతో నడిచేవారని అంటారు. ఒక్కొక్క మెట్టు మోకాలి ఎత్తు కలిగి మోకాళ్ళు ముడుచుకుంటూ ఎక్కడం వల్ల మోకాళ్ళ ముడుపనే పేరు వచ్చిందని కూడా అంటారు. బాల అన్నమయ్య అలసటను, ఆకలిని జగదంబ అలమేల్మంగ గమనించింది. కరుణాపాంగ అలమేల్మంగ విలసత్కాంతులు వెదజల్లుతూ ఒక పెద్ద ముత్తైదువ వలె బాలుడున్న ప్రదేశానికి చేరి సేద తీరుస్తుంది. సాలగ్రామమయమైన తిరుమలను చెప్పు కాళ్ళతో ఎక్కరాదని చెప్పి శౌరి తాను భుజించిన ప్రసాదాన్నాలు పెట్టి
కందర్ప జనకుని సందర్శించే మార్గం సూచించి అంతర్ధానమవుతుంది. అని అన్నమయ్య మొదటి రచన శ్రీ వెంకటేశ్వర శతకం. వెంకటేశ్వర శతకమని వ్యాప్తిలో ఉన్న ఇందుని విషయ ప్రాధాన్యాన్ని బట్టి ఇది మంగాంబికా శతకమనే అంటారు. ఈ విధంగా అనేక దివ్య ధామాలను దర్శిస్తూ చివరకు అన్నమయ్య కొండకు చేరుకుంటాడు.